శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2వ తేదీ మే 2026 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో ఉండేటటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా చాలా బాగుంది. రాశిలోనే బుధాదిత్య యోగం పడింది. ఇది కూడా ఒక విధంగా అదృష్టవంతమైనటువంటి యోగమే. అంటే కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, కానీ భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ సంయమనం పాటించండి. గురుబలం లేదు, ఏలినాటి శని జరుగుతూ ఉంది. శని గారు ఏ స్థానంలో ఉన్నారు, మరి శని కుజుల యొక్క సమ్మేళనం కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏ పనిని ఒక పట్టాన అవనివ్వదు. అలాగే పితృవర్గ రీత్యా ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశాలకు కూడా వెళ్ళవలసి వస్తుంది. మరి అవేమన్నా సుఖకరమైనటువంటి ప్రయాణాలేనా అంటే అంత సుఖవంతంగా ఏమి వెళ్ళడానికి రాదు. చాలా ఇబ్బందులని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. అయితే బుధాదిత్య యోగం ఉంది కాబట్టి కొంతలో కొంత పర్వాలేదు అని చెప్పచ్చు. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, యోగా చెయ్యండి, అలాగే ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారము కానీ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారము కానీ, రాశిలో ఉన్నటువంటి శుక్ర సంచారము కానీ, లాభస్థానంలో ఉన్నటువంటి శని కుజుల సంచారము కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ 5 గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటూ కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నాయి, మృష్టాన్న భోజనాలను ఇస్తున్నాయి, వినోద కాలక్షేపాలను ఇస్తున్నాయి, గృహంలో శుభకార్యాల పరంపర ఉండడానికి అవకాశం ఉంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, మాట తీరు చాలా చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు. ఒక్క కోర్టు విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలలోనూ మీకు లాభాల బాట అనేది చాలా చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే, ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలే. కార్య విజయం, కార్యసిద్ధి, అనుకూలమైనటువంటి విజయోత్సాహం, అలాగే మృష్టాన్న భోజనాలు, చాలా ఆనందంతో ఉంటుంది. ఈ రోజంతా కూడా మీకు ఎటువంటి చీకు చింత లేని విధంగా రోజు గడిచిపోతుంది. మీ జీవితాశయం నెరవేరడానికి కావలసినటువంటి గ్రహ సంపద అంతా ఇప్పుడు ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రహాలకి, నవగ్రహాలకి కూడా తప్పనిసరిగా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. మరింత శుభకరమైనటువంటి కాలం ఈరోజే కాదు, ఇక ముందు కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, తృతీయ స్థానంలో కేతువు గారి సంచారం చాలా చాలా బాగుంది. ఇది చాలా అద్భుతమైన గ్రహస్థితులు. 2 పెద్ద గ్రహాలు మంచి స్థితుల్లో సంచారం చేస్తూ చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో రవి బుధులు బాగున్నారు. బుధాదిత్య యోగము కూడా పట్టి ఉన్నది. వెరసి 5 గ్రహాల యొక్క సంచారము ఒక యోగము చాలా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సంతానం బాగున్నారు, కుటుంబం చాలా బాగుంది, మాట తీరు చాలా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కించిత్ జాగ్రత్త పాటించండి. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, భద్రపరుచుకుంటారు. ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ధనాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారో ఖర్చులు చాలా వరకు మీ అదుపులో ఉంటాయి. ఇది ఎక్కడైనా ఉన్నదే, ఎవరైనా ఆచరించేదే. కానీ మీకెందుకు ఈ సూచనని బాగా స్థిరంగా తెలియచేస్తున్నానంటే, లాభస్థానంలోనే బుధాదిత్య యోగం పడింది. అంటే ఖర్చులు పూర్తి అదుపులో ఉంటూ రావలసిన ధనం ఏదైతే ఉందో ఆ రావలసిన ధనము కూడా మీకు వచ్చేసి
మీ యొక్క ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఆనందాల విలువ ఇంత అంతా కాదు. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి, మాట సహాయ సహకారాలు ఉంటాయి. ఒక మాట, చిన్న మాట ఎదుటివారు మీకు చెప్తేనే అది చాలా పెద్ద ఫలితానికి, అత్యద్భుతమైన శుభ ఫలితానికి దారితీస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కొత్తగా ఏదన్నా వ్యాపారాలు నెలకొల్పాలి అనుకున్నా, ప్రారంభించాలి అనుకున్నా చాలా అద్భుతమైన సహాయ సహకారాలు ఉంటాయి. పబ్లిక్ రిలేషన్ చాలా చాలా బాగుంటుంది. అన్ని విధాలా మీకు చాలా ఉత్తమోత్తమైన ఫలితాలు మీరు అందుకోవడానికి అవకాశం ఉంది. చాలా సంతృప్తికరంగా ఉంటారు ఈ రోజున. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, వీలైతే విష్ణు సహస్రనామం కూడా చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు, అలాగే ఇంకా ఇంకా మనశ్శాంతి ఉంటుంది మీ సొంతం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టం తన్నుకుంటూ వస్తోంది అని చెప్పచ్చు. దశమ స్థానంలో రవి గారు ఉన్నారు, ఉచ్చరవి. ఏకాదశంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, స్వస్థాన శుక్రుడు. ఇక ద్వాదశంలో గురువుగారి యొక్క సంచారము జరుగుతూ తన యొక్క ఉచ్చరాశి వైపుగా వచ్చేస్తోంది. గ్రహం వృద్ధగ్రహం అయిపోతుంది. ఇక్కడ మరి ఒక నెల రోజులలో బాల్యగ్రహంగా వారు ఉదయిస్తూ ఉన్నారు రాశిలో. అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి ఉన్నాయి, ఉంటాయి, అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాశిలోకి గురువుగారు వచ్చినప్పుడు ఒక్క శుభకార్యం అనే చెప్పడానికి రాదు. శుభకార్యాలు ఉంటాయి, విద్య ఉంటుంది, విదేశీయానాలు ఉంటాయి, ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి, ఆదాయం పెరుగుతుంది, కుటుంబం విస్తరిస్తుంది, కొత్త కుటుంబ సభ్యుల యొక్క రాక మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎన్ని రకాలుగా మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడించాలో అన్ని రకాలుగా ఇనుమడిస్తాయి. అందుకు తగ్గ బీజాలన్నీ ఇప్పుడు పడతాయి. ఇది గురువుగారి యొక్క గొప్పతనం. అంటే ఇప్పుడు అది జరగబోయే కాలం అన్నమాట. అలాగే లాభస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇది అత్యద్భుతమైనటువంటి పరిస్థితి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే లాభాల బాటలో ఉంటారు. ఉద్యోగ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. లలిత కళలు బాగా ముఖ్యంగా మీకు చాలా అభివృద్ధి మార్గంలో ఉంటాయి. పేరు ప్రఖ్యాతులతో ఉంటారు. అనేక రకాలుగా బాగుంటుంది. ఒకటేమిటి, ఎన్ని రకాలుగానూ ఆనందమయ జీవితం, అలాగే అదృష్టవంతమైన కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహాలకి కూడా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మరింత శుభకరమైన ఫలితాలు మీ సొంతం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్న రాహువు, అష్టమ స్థానంలో శనిగారు, వీరు పెట్టే ఇబ్బందులు, వాటిని తొలగించుకునేటటువంటి పరిహారాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పరిహారాలు చెయ్యండి. అంత బాగుంది అని చెప్పడానికైతే రావడం లేదు. లాభస్థానంలో గురుగారు బాగున్నా, ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నా, తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నా, ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు కాస్త అనుకూలమైనటువంటి జీవనాధారము, అనుకూలమైనటువంటి 4 రూపాయలు ఆదాయం రావడము, ఈ విధంగా అన్నదమ్ముల సహాయ సహకారం ఈ విధంగా కనిపిస్తోందే తప్ప చాలా గొప్పగా ఉంది అని గొప్పగా చెప్పడానికైతే రావడం లేదు. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతినే విధంగా ఉంది. భార్యాభర్తల అనుకూలత కనిపించబోవడం లేదు. అలాగే వ్యాపార వర్గాల వారు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. లాభాల బాట అనేది తక్కువగా కనిపిస్తోంది. వ్యయ ప్రయాసలకు ఓర్చేది ఎక్కువగా కనిపిస్తోంది. ఏది ఏమైనా అతి జాగ్రత్తతో ఉండవలసిందే సింహరాశి వారు. 4 రూపాయలు వచ్చేటటువంటి ఆదాయ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం బాగుంది, ఇంతవరకు తెలియజెప్పచ్చు. ఉద్యోగ జీవితం బాగుంది, ఇంతవరకు తెలియజెప్పచ్చు. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడిప్పుడే ఏమి వివాహం కుదరాలి అంటే అంత వెంటనే కుదరబోవడం లేదు. కొంచెం కృషి చెయ్యండి, ప్రయత్నం చెయ్యండి, మంచి సంబంధాలు వస్తాయి. అప్పుడు ఎంచుకుందరు కానీ తొందరపడవద్దు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవగ్రహాల యొక్క దానాలు కూడా నవధాన్యాలలో
మనకి అత్యంత ముఖ్యమైనవన్నీ ముఖ్యమైనవే. ఈ నవధాన్యాలకి సంబంధించి మినుములు, ఉలవలు, నల్ల నువ్వులు ఈ మూడిటిని దానం చేయండి. కనీసం అంటే మీకు మనశ్శాంతి పెరుగుతుంది. కన్యరాశి వారికి శని కుజుల యొక్క సప్తమ దృష్టి రాశి మీద ఉండడం చాలా చాలా ఇబ్బంది పెడుతోంది. అలాగే వ్యయస్థానంలో కేతు ఉండడం కానీ, దశమ స్థానంలో గురుగారు ఉండడం కానీ కూడా అంత శుభకరమైనటువంటి గ్రహ ఫలితాలు కాదు. కాబట్టి షష్ఠ స్థానంలో రాహువు ఇచ్చేటటువంటి భోగభాగ్యాలని ఒకసారి గుర్తు చేసుకుంటూ, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క ఫలితాలని గుర్తు చేసుకుందాం. పిత్రార్జితాలు బాగున్నాయి, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని తట్టుకోవాలి అంటే దానికి సంబంధించి కొంచెం ప్రణాళికలు సిద్ధం చేసుకొని జాగ్రత్త పడతారు. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి జాగ్రత్తలతో ఉండవలసిందే. భార్యాభర్తల అన్యోన్యత కనిపించబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ ఏవి కనిపించబోవడం లేదు. అనారోగ్యం కనిపిస్తుంది. మీ మీద అభియోగాలు పడుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి. కొన్ని అభియోగాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ సూర్యుడు విపరీత రాజయోగంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఫలితాలు మీకు అనుకూలంగా అవుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితము జాగ్రత్తగా చూసుకోండి, చాలా బాగుంది. మిగతా ఈ సంతాన విషయంలో ఓర్పుగా ఉండడం కానీ, మాతృవర్గ రీత్యా ఓర్పుగా ఉండడం కానీ, స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేయాలా అంటే కొంచెం వాటిని వాయిదా వేసుకోవడం కానీ, ఇవన్నీ మీ విజ్ఞతతో చేస్తారు, అది కరెక్ట్గానే చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ, ఆలోచనలు బాగుంటాయి, తుది నిర్ణయాలు చాలా చక్కగా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవత ఆరాధన చేయండి, నవధాన్యాలు దానం చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాము అద్భుతమైన గ్రహస్థితుల యొక్క సంచారము ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందంటే, రాశిలో చంద్రుడు, షష్ఠ స్థానంలో శని కుజులు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు, నవమంలో గురువు, అలాగే ఏకాదశంలో కేతువు, 7 గ్రహాల యొక్క ఉనికి అది అద్భుతమైన ఫలితాలకి దారి తీస్తూ ఉండగా, ఇంకా ఏమైనా మనం వ్యతిరేకతలు చెప్పుకోవడం అని అంటే అది కొంచెం సాహసమే అవుతుంది. అన్ని విధాలుగాను చాలా బాగుంది. శుభకార్యాల నిర్వహణ చక్కగా చేస్తారు. శుభకార్యాలు మీ ఇంట జరగడానికి అవకాశం ఉంది. అలాగే 10 మందితోనూ సత్సంబంధాలు అనేవి మెరుగుపడి కొనసాగించుకుంటూ వెళ్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దైవ బలం చాలా బాగుంది. దైవ కార్యక్రమాలన్నీ మీరు చాలా చక్కగా నిర్వర్తించగలుగుతారు. సమయాన్ని వెచ్చిస్తారు దైవ కార్యాలపైన. పిత్రార్జితాలు బాగుంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసి వస్తారు. అనేక రకాలుగా బాగుందండి, ఒక్కటి కాదు. విజయావకాశాలు ఉంటాయి. శత్రువుల సంఖ్య తగ్గుతుంది. ఔషధ సేవ చాలా చక్కగా పట్టించి అనారోగ్యం తగ్గిపోతుంది. ఇన్ని రకాల గ్రహాలు మంచిగా ఫలితాలను ఇస్తూ ఉంటే ఇక ఈ విషయం బాగుంది, ఈ విషయం బాగాలేదని లేదు. ఏదైనా కాస్త బాలేని అంశం ఉంటే దాని పట్ల సంయమనం వహించండి తప్ప ఇక అంతకన్నా మీరు చేసేటటువంటిది ఏమీ లేదు. అన్నీ భగవంతుడు ఇచ్చేస్తున్నాడు మీకు. వాటిని ఆస్వాదించుకుంటూ, మనకి ఏదైనా ఒక ఫలం దక్కకపోతే కాస్త ఓర్పు కలిగి ఉండడమే మీ తక్షణ కర్తవ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి, దానిని మటుకు వదిలిపెట్టవద్దు అని చెప్పి తెలియజేస్తూ, వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ సంచారము మాత్రమే బాగుంది. అక్కడ బుధాదిత్య యోగం కూడా ఏర్పడి ఉన్నది. అయితే మిగతా గ్రహాలు ఏవీ కూడా అంత పూర్తిగా బలమైన సంచారాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితి లేని కారణం చేత ముందుగా అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ దీక్ష తీసుకోండి. కుదరని పక్షంలో నవగ్రహాలకి హోమం చేయించండి.
అది కూడా మాకు కుదిరే పరిస్థితి కష్టం అండి అనుకుంటే నవగ్రహ స్తోత్రాలు పఠించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఒక్క షష్టం మాత్రమే యోగిస్తోంది. ఇక్కడ వ్యయ స్థానంలో చంద్రుడు ఉన్నారు. చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, మీకు ఏ గ్రహాల యొక్క అనుకూలతలు లేకపోగా మనోవిచారం కూడా ఉంది కాబట్టి, ఈ మనోవిచారం అనేదాన్ని ఎక్కువ కాకుండా చూసుకోవడం కోసం ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు పరిస్థితుల్ని మీరు అదుపులో పెట్టుకున్న వారు అవుతారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. పాటించండి, ప్రశాంతతతో ఉండండి. ధనుసు రాశి వారికి అనేక విధాలుగా ఆనందమయమైన కాలం. చూడండి, తృతీయ స్థానంలో రాహు ఉన్నారు, సప్తమ స్థానంలో గురువుగారు ఉన్నారు, లాభ స్థానంలో చంద్రుడు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని మీకు కలిగించేటటువంటి అంశాలు. ఈ గ్రహస్థితుల యొక్క ఫలితాలు అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మనోబలం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి, ఖర్చు తక్కువగా ఉంటుంది, సంతాన రీత్యా చాలా బాగున్నటువంటి కాలము, దైవభక్తి బాగా ఇనుమడిస్తోంది, దైవం మీకు అనుకూలిస్తున్నారా, ప్రతి పనిలోనూ మీ యందు ఉన్నారా, మీకు ఆశీస్సులు ఇస్తున్నారా అన్నంత గొప్పగా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అందులో విజయావకాశాలు ఉండడము, ఆత్మసంతృప్తిని కల్పింప చేయడము, లాభాల బాటలో ఉంచడము, మిమ్మల్ని ఇన్ని విధాలుగా ఆనందమయ జీవితం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అర్ధాష్టమ శని సంచారం కూడా ఉంది కాబట్టి ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి, మనశ్శాంతితో ఉంటారు, మానసికమైన అభివృద్ధి కూడా చక్కగా పెరిగి ప్రశాంతతనిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని కుజ సంచారము, చతుర్థంలో ఉండేటటువంటి బుధుని సంచారము, పంచమంలో ఉండేటటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా అద్భుతమైన ఫలితాలకి దారితీస్తూ ఉన్నది. 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదండి. మంచి రోజులు వచ్చేసాయి మకర రాశికి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయావకాశాల వైపుకి వెళ్తున్నాయి. మీరు చేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా ఫలవంతం అయ్యే దిశగా చక్కటి ప్రయోజనకరమైన ఫలితాలు ఇచ్చే విధంగా ముందరికెళ్తున్నాయి. మనోబలం పెరుగుతోంది, కార్యసిద్ధి కలుగుతోంది. ఒక్క కోర్టు విషయాలలో తప్ప మిగతా అన్ని విధాలుగాను బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరిగబోయే విధంగా ఉన్నది. అలాగే సంతాన రీత్యా చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ అన్ని విధాల ఆనందకరమైనటువంటి జీవితం మీ సొంతం. చక్కగా మీ ఇష్టదేవత ఆరాధన చేయండి, వీలైతే యోగా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల సంచారం చాలా బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే 4 గ్రహాల యొక్క సంచారం బాగుంది అంటే చాలా బాగున్నట్టే లెక్క. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది, విద్యార్థులకి విద్య అనుకూలంగా ఉంటుంది, శుభకరమైనటువంటి ఆలోచనలు చక్కగా మీకు ఫలించే దిశగా వెళ్తాయి. ధర్మబద్ధమైనటువంటి మీ ప్రవర్తన కానీ, మీ ఆలోచనలు కానీ దేనికి కూడా ఎక్కడ ఆక్షేపణ లేకుండా ముందరికి వెళ్ళిపోతూ ఉంటాయి అవన్నీను. ఆధ్యాత్మిక చింతన బాగుంది, గురువుగారి యొక్క ఆశీస్సులు చాలా చాలా బాగున్నాయి, సంతాన రీత్యా చాలా ఆనందము సంతృప్తి కలుగుతూ ఉంటుంది. మీరు జాగ్రత్త పడవలసిందల్లా భార్యాభర్తల యొక్క అన్యోన్యత విషయంలో, అలాగే కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయా, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి, బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి, మనోబలం పెరుగుతుంది, సంకల్ప సిద్ధి జరుగుతుంది. కానీ కోర్టు కేసుల విషయంలో కాస్త మానసిక వేదన ఉండడానికి అవకాశం ఉంటుంది.
అలాగే భార్యాభర్తల అన్యోన్యత పట్ల మరింతగా శ్రద్ధ తీసుకుందాము, పూర్వం కన్నా కొంచెం మనకి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటటువంటి ఆలోచనలు, అనేటటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు ఎక్కువగా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకుని ఎర్రటి పూలతో పూజించండి, శివారాధన చేయండి. అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారము, అలాగే షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా, మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉంటున్న కారణం చేత అన్ని గ్రహాలకి వీరు స్తోత్రపారాయణాలు చేసుకోవడము, వీలైతే ఒకసారి హోమం చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నిజానికి ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారము చాలా మంచిదే అవుతూ ఉన్నప్పటికీ, రవి బుధుల యొక్క కలయిక చేత బుధ ఆదిత్య యోగం కూడా పడుతూ ఉన్నప్పటికీ, మిగతా గ్రహాల యొక్క బలాలు లేకపోవడం వల్ల కానీ, అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉన్న దృష్ట్యా కానీ ఈ యోగం అంత బ్రహ్మాండంగా ప్రతిభావంతంగా పనిచేస్తుంది అని తెలియచెప్పడానికి రావడం లేదు. గురుబలం లేదు, రాహుబలం లేదు, అలాగే రవి బలము కూడా లేదు, శనిగారి బలం అసలు లేదు. ఇక ఏ విధంగా గ్రహ ఫలాలు అనేవి అద్భుతంగా పండుతాయని చెప్పాలి? మీరు చేసుకునేటటువంటి స్తోత్ర పారాయణాల వల్ల, దాన ధర్మాల వల్ల కాస్త అనుకూలమైన ఫలితాలు రావాల్సి ఉంటుంది. ఎటు కేతువు యొక్క సంచారం బాగుండి అనేక రకాలుగా మీకు ఆదాయం మీరు అందుకోవడంలో అద్భుతమైన ఫలితాలు చూపిస్తున్నారు. కాబట్టి కొంచెం ఆధ్యాత్మిక చింతనని పెంచుకోండి. ఇది చేయడం వల్ల గురువుగారి ఆశీస్సులు కూడా దొరుకుతాయి మీకు. అంతేకాదు అర్ధాష్టమంలో గురు సంచారం ఉన్న కారణం చేత కూడా గురువుగారికి మీరు అనేక రకాలుగా స్తోత్ర పారాయణాలు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా నవధాన్యాలలో శనగలు ఉంటాయి కదండి, ఆ శనగల్ని మరిన్ని శనగల్ని దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, చెప్పినటువంటి దానం చేయండి. ప్రశాంతమైనటువంటి, అభివృద్ధికరమైనటువంటి, ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు, ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.